Hi guys, this is Ram. Welcome back to our channel PSM Electronics. Guys, స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అంటారు దీన్ని. సో నిన్న వచ్చేసరికి మనం స్టెప్ అప్ బూస్టర్ గురించి మాట్లాడుకున్నాం. స్టెప్ అప్ కన్వర్టర్ సో ఏదైనా ఒకటే కదా. సో ఇవాళ ఏంటంటే మనం స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అంటారు దీన్ని. సో ఇది చేసి వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో మన దగ్గర ఒక 30 వోల్ట్ బ్యాటరీ ఉంది అండ్ 15 వోల్ట్ బల్బ్ ఉంది. సో 30 వోల్ట్ బ్యాటరీ 15 వోల్ట్ బల్బ్ పెడితే ఖచ్చితంగా డిమ్గా వెలుగుతుంది. సో డిస్ట్రాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వైర్స్ హీట్ ఎక్కిపోతాయి. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఆ బ్యాటరీ నుంచి 2 amp కరెంట్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా బల్బ్ అనేది ఎగిరిపోతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ డివైస్ని యూజ్ చేస్తాం. ఇన్పుట్ నుంచి మనం ఆ 30 వోల్ట్కి ఇచ్చి, సో అవుట్పుట్ అనేది 15 వోల్ట్. సో 15 వోల్ట్కి మనం అడ్జస్ట్ చేసుకొని మనం బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ అనేది 15 వోల్ట్కి తెప్పించుకోవచ్చు. సో దట్స్ ఇట్. సో ఒకసారి వర్కింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా, కమాన్. సో ఈ పార్ట్ పేరు, ఈ డివైస్ పేరు స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అంటారు. ఈ డివైస్ పేరు స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అంటారు. సో దీని వర్కింగ్ ప్రాసెస్ ఒకసారి ఓవర్ వ్యూలో చూసేద్దాం. సో ఒకటి ఇన్పుట్ మనం 50 వోల్ట్ కెపాసిటర్ యూజ్ చేస్తున్నారు అండ్ ఐసీ, నెక్స్ట్ ఇండక్టర్, పొటెన్షియోమీటర్ అండ్ అవుట్పుట్ 35 వోల్ట్ వరకు వస్తుంది. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ ఇచ్చేద్దాం. వర్కింగ్ ఎలా అవుతుందో ఒకసారి చూసేద్దాం, కమాన్. సో చేసుకునే ముందు సో మొత్తం 3 బ్యాటరీస్, 9 వోల్ట్ బ్యాటరీస్. సో 9 × 3 27 కాబట్టి సో 27 వోల్ట్ ఇద్దాం. అవుట్పుట్ ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం, సరేనా? సో కమాన్, యా. అండ్ ఇది కూడా సో ఇలాగే, ఇది కూడా. సో ఇప్పుడు సో ఈ బ్యాటరీస్ అన్నిటిని ఇప్పుడు సిరీస్లో కన్వర్ట్ చేసేద్దాం. సిరీస్లోకి కన్వర్ట్ చేసేద్దాం. అండ్ సో ఈ రెడ్ నుంచి బ్లాక్కి ఇచ్చేస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్, అయిపోయింది. సో అవుట్పుట్, సో ఇది వచ్చేసరికి ఈ డివైస్ ఇన్పుట్కి ఇద్దాం. సో ఈ డివైస్ ఇన్పుట్ వచ్చేసరికి సో ఇక్కడ ఇన్పుట్ నెగిటివ్ పాజిటివ్ ఉంది కదా. సో నెగిటివ్ దీనికి, పాజిటివ్ దీనికి ఇచ్చేద్దాం. సో చూడండి, సో అంతకని ముందు మనం సాల్డరింగ్ చేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకుందాం. సో ఇట్లనే సాల్డరింగ్ చేసేద్దాం ఒకసారి. ఓ యా, ఇన్పుట్కి ఇచ్చేసాం. ఇప్పుడు అవుట్పుట్కి ఇవ్వాలి కదా. సో బల్బ్ అయితే వెలిగిపోయింది. సో చూస్తున్నారా, బల్బ్ అయితే వెలిగిపోయింది. సో సాల్డరింగ్ ఏం చేయక్కర్లేదు కదా, సరిపోతుందా? సో ఇంకొకసారి చేసేద్దాం. యా, సో సాల్డరింగ్ చేసేసాం. సాల్డరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్. సో అవుట్పుట్కి ఏంటంటే మల్టీమీటరే. సో మన దగ్గర ఇప్పుడు 15 వోల్ట్ బల్బ్ లేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం ఓన్లీ
మల్టీమీటర్కి డైరెక్ట్గా ఈ ప్రోబ్స్ ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా ప్రోబ్స్కి కనెక్షన్ ఇచ్చేసాను నేను. సో ప్రోబ్స్కి కనెక్షన్ ఇచ్చేసి సో ఇదే అవుట్పుట్ లెడ్ కింద పెట్టేద్దాం. సో చూస్తున్నారా, సో ఈ ప్రోబ్స్కి ఇచ్చేసాం. సో ఈ ప్రోబ్స్కి ఇచ్చేసి మనం అవుట్పుట్కి ఇచ్చేద్దాం. అవుట్కి వచ్చేసరికి కూడా మనం సోల్డరింగ్ చేసేద్దాం. సో అదే బెస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్పుట్కి ఇచ్చేద్దాం కనెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి అవుట్పుట్ పాజిటివ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చూస్తున్నారు ఇక్కడ అవుట్పుట్కి కనెక్షన్ ఇచ్చేద్దాం. యా, సో కనెక్షన్ ఇచ్చేసాం. సో ఏసీలో ఉంది కదా, సారీ ఇప్పుడు డీసీలో కనెక్ట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో చూసారా 19.8 వోల్ట్. సో 200 వోల్ట్లోనే ఉంచుదాం, ఎందుకంటే ఒకవేళ వోల్టేజ్ ఎక్కువైనా సో 35 వోల్ట్ వరకు కెపాసిటర్ ఉంది కాబట్టి అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనం మాట్లాడుకున్నాం కదా, సో 27 వోల్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో మనం ఎంత వోల్టేజ్ కావాలనుకుంటే అంత వోల్టేజ్ పెట్టుకోవచ్చు. సో చూడండి, సో చూడొచ్చు మీరు 18 వోల్ట్కి వెళ్తుంది. సో అలా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో 15, సో 12, 10, 8, 7, 6, 5, 4, 3.6 వోల్ట్. సో 2.1 వోల్ట్, 1.2 వోల్ట్. సో చూస్తున్నారు 1.2 వోల్ట్ వరకు డిక్రీజ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నన్ను అడిగితే ఇది. సో ఈ డివైస్ అయితే చాలా చాలా నచ్చింది. సో చాలా చాలా బాగుంది. సో 1.2 వోల్ట్ వరకు డిక్రీజ్ అవుతుంది. సో మీ దగ్గర ఎప్పుడైనా సరే 50 వోల్ట్ బ్యాటరీ వరకు సపోర్ట్ చేస్తుంది. సో 50 వోల్ట్ బ్యాటరీ వరకు సపోర్ట్ చేస్తుంది. అవుట్పుట్ వచ్చేసరికి 1.2 వోల్ట్ వరకు డిక్రీజ్ అవుతుంది. సో ఈ పార్ట్, సో ఈ డివైస్ వచ్చేసరికి నాకు 80 రూపీస్ పడింది, 80 రూపీస్ పడుతుంది. సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బెటర్ 50 రూపీస్కే మ్యాక్సిమం దొరికేస్తుంది నన్ను అడిగితే మాత్రం. సో ఇది చూస్తున్నారు కదా అవుట్పుట్. సో ఇప్పుడు ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందో కూడా చూద్దాం. చూస్తున్నారా 1.2 వోల్ట్. సో అలా ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ లైట్ వెలుగుతుంది చూసారా. సో ఏదో ఒకసారి చూద్దాం, నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఈ బల్బ్, ఈ ఎల్ఈడి వచ్చేసరికి ఎప్పుడైతే మనకి 2.4 వోల్టా, యా 2.3 వోల్ట్. సో ఎప్పుడైతే 5 వోల్ట్ వెళ్తుందో అప్పుడు ఈ లైట్ చాలా చాలా బ్రైట్గా వెలుగుతుంది. సో అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో చూడండి ఎంతవరకు వెళ్తుందో చూడండి అలాగా. సో 13 వోల్ట్, 14 వోల్ట్, 15, 16, మై గాడ్ 17, 18, 19, 20. సో 22.7. సో దట్స్ ఇట్. సో మ్యాక్సిమం 22.7 వోల్టేజ్ వరకు వెళ్తుంది. సో ఎందుకు 22.7 వోల్టేజ్ వరకు వెళ్తుందంటే మనం ఇచ్చింది 27 వోల్టేజ్ కాబట్టి మనకి 22.6 వోల్టేజ్ వరకు వెళ్ళింది. సో దట్స్ ఇట్. సో చూస్తున్నారు కదా, ఇదే స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అంటారు. సో దట్స్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్, బై బాయ్, సీ యూ టుమారో.